వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కలపటపు బుచ్చి రాంప్రసాద్. అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణ సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు 2015 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ చూసి దేశంలో 9-10 రాష్ట్రాల్లో కార్పొరేషన్ పెట్టారు. దగ్గర ఆ రోజున 280 కోట్ల రూపాయలతోటి సంక్షేమం చేశాం. దాంట్లో 30 కోట్ల రూపాయలతోటి కోఆపరేటివ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మూలధనం ఇచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఇవాళ దగ్గర 79,000 సభ్యులు ఉన్నారు. ఇది 300 కోట్ల టర్నోవర్ తోటి బ్యాంకు నడుస్తోంది. ఇవన్నీ కూడా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసినటువంటి ఆలోచన విధానం ప్రకారం నడిచింది. తర్వాత 2019లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి బ్రాహ్మణుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులను చూసి ఆయన మనసు కలత చెంది నేను ఇల్లు అడిగితే అప్పుడు ఆయన బ్రాహ్మణ సాధికార కమిటీ, దేశంలోనే ప్రప్రథమంగా ఒకే ఒక పార్టీ, ఏ జాతీయ పార్టీ కూడా లేదు బ్రాహ్మణ కమిటీలు, మిగతా బీసీ ఎస్సీలు ఉంటాయి తప్పితే బ్రాహ్మణ్ సాధికార కమిటీ అనేది ఎవరు లేరు. అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. దాని ద్వారా మంచి మేనిఫెస్టో ఇచ్చే అవకాశం వచ్చింది. మేము ఇప్పుడు దాకా ఎవరు మేనిఫెస్టో కూడా హిందూ దేవాలయాలను ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా బ్రాహ్మణ సంక్షేమం ఇచ్చినటువంటి సందర్భం లేవు. కానీ మొన్న మేము ఇచ్చిన మేనిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమం అని చెప్పి ఇవ్వటం జరిగింది. దాని ద్వారా మేము మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టో ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో ధూపదీప నైవేద్యం కింద 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. జీవో ఇచ్చి చేశాం. రెండోది 10 నుంచి 15,000 రూపాయలు, 50,000 రూపాయల ఆదాయం పైన ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పాం. జీవో ఇచ్చాం, చేసాం. ఫస్ట్ నెలలోనే చేసాం. వేదం చదువుకునే పిల్లలకి యువగళంలో ఆ రోజున జాంపల్లో మీటింగ్ పెడితే మన లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము 3,000 రూపాయలు వేదం చదువుకునే పిల్లలకి ఇవ్వటం జరుగుతోంది, బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా ఆగమశాస్త్రం ప్రకారం టెంపుల్స్లో ఈవో కానీ ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఇది బ్రాహ్మణులు నిర్ణయించాలి అని చెప్పి ఆగమ కమిటీ లేసాం. దానికి కూడా జీవో ఇచ్చాం. వీటన్నిటితో పాటు అపర కర్మల మీద కూడా ఎలా చేయాలనే దాని మీద చూస్తున్నాం. ఇంకోటి మా కులవృత్తి, నన్ను చాలామంది అడిగారు, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పురోహితుల్ని, వంట బ్రాహ్మణ్ని కులవృత్తి చేయాలని చెప్పి దాన్ని కూడా నేను మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సుముఖంగా ఉన్నారు. వీటన్నిటినీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటితో పాటు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని P4 ఏ విధంగా ఉందో బ్రాహ్మిన్స్ P4 పెట్టుకొని, ఎందుకంటే ఎవరికి లేనటువంటి అవకాశం మాకుంది. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మేము 4 బ్రాహ్మణ గ్రూప్ కింద వస్తే, నేను మొన్న అదే చెప్పాను, ప్రతి మీటింగ్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది, ఇళ్లలో ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు అలా ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ముందుకు రండి. మీకు 4 కలిసి ఒక గ్రూప్ కింద వస్తే 1,60,000 రూపాయలు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇప్పిస్తాం. మీరు జాగ్రత్తగా వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించండి, సమాజానికి ఉపయోగపడండి అని చెప్పి పిలుపునిచ్చాం. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వీటితో పాటు అపరకర్మలు చేసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. కాలువల మీద, అదేవిధంగా నది పక్కన మాకు చిన్న టెంపరీ షెడ్ లాంటిది వేసుకుంటే అక్కడ అపరకర్మలు చేసుకుంటారని చెప్పాం. దానికి కూడా ఒప్పుకున్నారు. దాన్ని కూడా ఓ లెటర్ నేను ఇప్పుడు ఇవాళ చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా లెటర్ రాసి ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా వాటన్నింటినీ, ఎందుకంటే ఇప్పుడే వచ్చాం,
రేపటి నుంచి మేము ఇవాళ ఇందాక సంతకం పెట్టాను, చనిపోయిన వారికి గరుడ స్కీమ్ కింద 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేది గత టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ క్లోజ్ అని తిరిగి బాబు గారిని రిక్వెస్ట్ చేశాం. 2024 జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా చనిపోయిన బ్రాహ్మణులుంటే అప్లై చేసుకుంటే వాళ్ళకి అప్పటి నుంచి 12 జూన్ తర్వాత చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణులకి 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడానికి నిర్ణయించాం. అది కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను